అనగనగా గుండాలపల్లి అనే ఊర్లో మల్లయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన వయసు 58. పెళ్లి చేసుకోలేదు. ఉన్నది ఒక్క ఆవు, దాని పేరు లక్ష్మి. లక్ష్మి రోజు 3 లీటర్ల పాలు ఇస్తుంది. ఆ పాలు అమ్మితే 3000 వస్తాయని తెలిసినా అమ్మడు. ఊర్లో ముసలాళ్లకు, బాలింతలకు, చిన్నపిల్లలకు ఊరికే ఇచ్చేస్తాడు. మల్లయ్యకు ఊర్లో పాల తాత అని పేరు కూడా ఉంది. అలా రోజులు గడుస్తుండగా ఒక సంవత్సరం కరువు వచ్చింది. వానలు లేవు, గడ్డి లేదు. లక్ష్మి పాలు 3 లీటర్ల నుంచి 1/2 లీటర్కి పడిపోయింది. మల్లయ్య లక్ష్మిలకు బ్రతకడానికి చాలా కష్టమైంది. ఇంతకుముందు ఆయన దగ్గర సాయం పొందిన వాళ్ళు ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. మల్లయ్య తాతకు మొదటిసారి కోపం వచ్చి రాత్రి గుడిమెట్ల మీద కూర్చుని శివుడితో, ఏంటి శివయ్య ఇది? నేను 5 ఏళ్లు ఊరికే ఈ ఊర్లో వాళ్ళకి పాలు పోసాను. ఇప్పుడు నా ఆవుకి గడ్డి లేదంటే ఒక్కడూ రాడే. ఇదే నా న్యాయం? నేను ఎవరికి పాలు ఇవ్వను. లక్ష్మి పాలు లక్ష్మికే అని చెప్పేసి ఇంటికెళ్ళిపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే మల్లయ్య తాత ఇంటికి ఒక సేటు వచ్చాడు. మల్లయ్య గారు, నా పేరు శివ అండి. నేను వ్యాపారిని. ఈ ఊర్లో ప్రజలు మీ ఆవు గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. 50,000 ఇస్తాను, నాకు అమ్మేస్తారా? పట్నం తీసుకెళ్లి బాగా చూసుకుంటా. ఆ మాటలు విన్న మల్లయ్య తాతకి చాలా కోపం వచ్చి, ఇదిగో సేటు, ఇది అమ్మడానికి కాదు, దీన్ని నా కన్న తల్లిలా చూసుకుంటున్నాను. బాగా ఆలోచించుకో మల్లయ్య. నీకు కావాలంటే 60,000 ఇస్తాను. బాగా ఆలోచించు, రేపొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మల్లయ్యకు అస్సలు నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు. 60,000 వస్తే ఇల్లు బాగు చేసుకోవచ్చేమో, లక్ష్మికి కూడా ఇక్కడ గడ్డి లేదు కదా, అమ్మితే దానికి మంచిదే కదా అనుకున్నాడు. అలా మరుసటి రోజు ఉదయం ఆ సేటు మళ్ళీ వచ్చాడు. ఏం మల్లయ్య, బాగా ఆలోచించావా? నేను ఈ ఆవుకి 70,000 ఇద్దామని అనుకుంటున్నాను. నువ్వు సరే అంటే డబ్బు మొత్తం ఇప్పుడే ఇచ్చేసి ఆవును తీసుకెళ్ళిపోతాను. ఇదిగో సేటు బాబు, నువ్వు నాకు 70,000 కాదు, 70 లక్షలు ఇచ్చినా నా లక్ష్మి నమ్ముకోను. నేను కష్టాల్లో ఉన్నానని, ఆకలితో ఉన్నానని నన్ను నేను అమ్ముకోలేను కదా. ఈ ఆవు నా ప్రాణం. ఆకలితో అడుక్కోవడమే మేలు కాని నమ్మిన ప్రాణాన్ని అమ్మేసి బతకడం నాకు చేత కాదు. వెళ్ళు, ఇక మళ్ళీ అడగకు, ఎప్పుడు ఇటువైపు కూడా రాకు అని మల్లయ్య తాత సమాధానం చెప్పగా ఉన్నట్టుండి ఆ సేటు రూపం మారిపోయి సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపం చూసి మల్లయ్య చాలా ఆనందపడి కళ్ళ నిండా నీళ్లతో, శివయ్య, నా శివయ్య, నువ్వేనా? అవును మళ్ళీ, నేనే, నీ శివయ్యనే. నిన్న రాత్రి నువ్వు నాతో కోపంగా ఒక మాట అన్నావు కదా, ఊర్లో వాళ్ళు సాయం చేయలేదు, ఇక పాలు ఇవ్వను అని. నిజమే, మనుషులు ఒక్కోసారి కృతజ్ఞతను మర్చిపోతారు. కానీ నువ్వు చేసే మంచి మనుషుల కోసం కాదు, నీలోని మానవత్వం కోసం. నిన్ను పరీక్షించడానికే డబ్బు ఆశను నీ ముందు పెట్టాను, కానీ నువ్వు గెలిచావు మల్లయ్య. శివయ్య, నన్ను క్షమించు తండ్రి. నిన్న రాత్రి ఆకలితో, కోపంతో అలా ఏదేదో మాట్లాడేశాను. నిజమే మల్లయ్య, కానీ కోపంలో మనం మన విలువల్ని కోల్పోకూడదు కదా. కష్టకాలంలోనే ఒకరి వ్యక్తిత్వం బయటపడుతుంది. ఊరు నిన్ను మర్చిపోయినా నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోను. నీ మంచితనాన్ని ఎప్పుడూ వదలకు అని దీవించి మాయమైపోయాడు. ఆ మరుసటి రోజు నుంచి లక్ష్మీ పాలు మళ్ళీ మామూలుగా రావటం మొదలైంది. మల్లయ్య కూడా మళ్ళీ ఊరంతా తిరిగి పాలు పంచడం మొదలుపెట్టాడు. అంత కరువులో కూడా మల్లయ్య చేస్తున్న ఈ మంచి పని చూసి ఊరిలో జనాలు తప్పు తెలుసుకున్నారు. అలా మల్లయ్య చనిపోయే వరకు ₹1 కూడా ఆశించకుండా సేవ చేశాడు. మల్లయ్య తాతను కూడా ఆ ఊర్లో వాళ్ళు తమ సొంత తండ్రిలాగే చూసుకోవడం మొదలుపెట్టారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.